ఓం గణేశాయ నమః, హర హర మహాదేవ్. సో ఫైనల్లీ ఇవాళ మనం ఒక లొకేషన్కి వెళ్తున్నాము. మీరు thumbnail చూసి ఎట్లనే అర్థం చేసుకొని ఉంటారు. సో యా, దట్స్ మై ఫేవరెట్ స్పాట్. అండ్ చాలాసార్లు వెళ్ళినా, ఈ ఇయర్లో మేబీ 2 months బ్యాక్ కూడా వెళ్ళినా. మళ్ళీ పోతున్నాం. సో యా, ఇలా మనం మన అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో పోతున్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాము. లెట్స్ గో అండ్ పిక్ సమ్ పీపుల్ అండ్ మేబీ దెన్ వీ స్టార్ట్. సో ఫైనలీ మన ఫస్ట్ పికప్ అయిపోయింది. మనతో సంగం అన్న ఉన్నారనమాట. నేను మొన్న కూర్చొని యాక్చువల్లీ హాయ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ ఫర్ ద బ్లాగ్. అండ్ మొన్న కూర్చొని నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, నేను మా వైఫ్తో పాటు ముంబైకి వెళ్ళినా అనమాట. సో వెళ్ళేటప్పుడు ఆమె ఫేస్ సీరియస్గా పెట్టింది. సో నేనేమనుకుంటున్నా అంటే, బ్లాగ్ మొత్తం ఎడిట్ చేస్తున్న ప్రాసెస్లో ఏం అబ్జర్వ్ చేసినా అంటే, సరే ఇప్పుడు ఆమె సీరియస్గా పెట్టుకుంది ఫేస్. బట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా బ్లాగ్ చేస్తుంటే మన ఫేస్ ఎట్లా పెట్టాలనేది కూడా పెద్ద క్వశ్చన్ మరి. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇప్పుడు నేను నార్మల్గా పెట్టాలా, నవ్వాలా, దాని గురించి సీరియస్ ఉండాలా? ఐ లీవ్ ఇట్ అప్ టు అన్నలు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కెమెరా ఉందంటే మనము నవ్వుతూ ఎక్స్ప్రెస్ చేస్తేనే మంచిది కదా. అండ్ ఇంకోటి నాకేం అర్థమవుతుంది అంటే, లెట్స్ సే కొంచెం టైం పడుతుందేమో. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కెమెరాలో ముంగట మాట్లాడాలంటే ఐఎమ్ నాట్ థింకింగ్ సో మచ్ అన్నట్టు నా ఫీల్. అఫ్ కోర్స్ బికాజ్ నా న్యాచురల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి నేను తెలుగులో మాట్లాడుతున్నప్పుడు లేదా ఇట్లా ఆలోచించుకుంటాను. నా ఫస్ట్ థాట్ ఎట్లా వస్తుంది అంటే హిందీలో వస్తుంది. అక్కడ నుంచి నేను దాన్ని మళ్ళీ తెలుగులో కన్వర్ట్ చేసుకొని మాట్లాడతాను మోస్ట్లీ. ఇన్ జనరల్ కొంచెం టైం పడుతుందేమో కెమెరాస్కి అలవాటు అవ్వడం. మనం యాక్టర్స్ ఇంత ఈజీ చేస్తారు కదా అనుకుంటాం. వాళ్ళు ఎప్పుడు అదే చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇక రికార్డ్ 100 minutes చేస్తాము. 100 minutes చేసిన తర్వాత కూడా ఆడ బ్లాగ్లో వచ్చేది కొంచెమే ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అంతే, నాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. అంటే మళ్ళీ ఎడిట్ చేయాలంటే టైం పడుతుంది కదా. టైం పడుతుంది. ఇప్పుడు నేను మొత్తం ఫుటేజ్ చూడాలి. ఇప్పుడు నేను ఫుటేజ్ చూసుకొని నాకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది పెట్టుకోవాలి. ఆర్ మోస్ట్లీ లైక్ నా ప్రిఫరెన్స్ ఏంది అనేది నేను చూసుకోవాలి. నేను ఏమేమి కవర్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి లెట్స్ సే నేనేమని చూసినా అంటే, మనం చాలాసార్లు మంచి మంచి కంటెంట్ వేస్తాం అనమాట వీడియోలో. ఐ మీన్ లైక్ మనకి అనిపిస్తుంది అరే ఇది మంచిదని. బట్ లాస్ట్కి ఏదో నాకు చెత్తర వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో 1 lakh వెళ్ళింది అనమాట. అఫ్కోర్స్ చిన్నదే, బట్ స్టిల్ మనుషులది మిలియన్స్లో వెళ్తుంది. బట్ స్టిల్ లైక్ నేను చాలా మంచి మంచి కంటెంట్ చేసినా కూడా అదే వెళ్ళింది అనేది నా ఇష్యూ. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఐ థింక్ డీసెంట్ రీల్సే వస్తాయి. ఫైనలీ మన కార్ కూడా ఫుల్ అయిపోయింది. మన అమృత్ అండ్ చందు కూడా వచ్చేసారు. లైట్ ఇప్పటికీ లేదు. సో యా, జస్ట్ ఇన్ కేస్ వీళ్ళు ఇంత కర్రగా ఎందుకు కనిపిస్తున్నారంటే లైట్ లేదు వస్తాయి. ఆయన అమృత్ కొంచెం ఫేర్గానే కనిపిస్తున్నాడు. అమృత్ కొంచెం ఇట్లా కొంచెం లైట్ పడంగానే ఇంకా ఫేర్ ఇట్లా ఏమైనా మెరిసిపోతుంది కదా. ఇట్ యాడ్స్ వాల్యూ దా. సో ఇక ఫస్ట్ ఆల్ కూడా మనం క్రాస్ అయిపోయినాము. లెట్స్ సీ వాట్ టైం వి రీచ్. ఫర్ నౌ లైక్ 5:30 అవుతుంది. నాకు తెలిసి మేము 8 o'clock దాకా పైన ఉంటాం. ఫైనల్లీ మనం 3కి బయలుదేరినాం అనుకుంటాం కదా. బాగానే వచ్చేసినాం. 3కి బయలుదేరినాము. ఇప్పుడు ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. ఫైనల్గా మనకి సాక్షి గణపతి దర్శనం కూడా అయిపోయింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు సాక్షి గణపతి దర్శనం చేసుకోలేదు. మేము సీదా టెంపుల్కి వెళ్ళిపోయినాం మనం. అన్న ఇప్పుడు శ్రీశైలంకి బస్సెస్ వస్తాయి కదా, అవి ఆగుతాయి సాక్షి గణపతి? అంటే మనం దిగాలనుకుంటే దిగేయచ్చు అంతే. దిగి మళ్ళీ నడుచుకుంటా వాళ్ళ. ఇది దేనికి బ్రో? పార్కింగ్ ఏడ పెట్టుకోవాలి బ్రో? పార్కింగ్ ఏడైనా పెట్టుకోవచ్చా? ఇంకోసారి
ఈడ పెట్టుకోవాలి బ్రో పార్కింగ్, ఈడనే పెట్టుకోవచ్చా? అంతేనా? రైట్ కొట్టి ఇంక ముందు సైడ్ స్పేస్ ఫోన్ నేనే పడేసి చూసుకోండి ఒకసారి. అన్ని ఇన్నే పడేసిపోదాం, ఇంకెందుకు చెప్పులు గిప్పులు అన్ని ఇక్కడ. సో ఫైనల్గా మన దర్శనం అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ మనకి పాలధార పంచదార. పాలధార పంచదార చూసిన తర్వాత శిఖరేశ్వర్ ఒక స్టాప్ చేసేసి రమ్య గుడ్. మన తెలంగాణలో ఒక కల్చర్ ఏం బాగుందంటే లేకపోతే దేవుళ్ళ టెంపుల్ దగ్గరికి వెళ్తారు చూడు, ఎస్పెషల్లీ మాతల టెంపుల్ దగ్గరికి. ఆడ లేకపోతే ఏమైనా బలి ఇచ్చినప్పుడు చేస్తారు, మస్తు ఉంటుంది. ఆర్ మేబీ లైక్ ఈడ మనం డ్యామ్ దగ్గర ఏమో తినగలమో చూద్దాం. మన కార్ ఉంది కాబట్టి మనం కొంచెం రిలాక్స్గా అయితే వెళ్ళొచ్చు. ఫైనల్లీ మనం శిఖరేశ్వర్ దగ్గర ఉన్నాము. బట్ నాకైతే పైకి వెళ్ళి ఓపిక లేదు, నేను ఈడనే ఆగిన. పైన బైనాక్యులర్స్లో మనకి గుడి గోపురం, మన గోదావరి రివర్ చాలా దగ్గర నుంచి చూపిస్తారనమాట. బట్ యా నాకు వెళ్ళే ఓపిక లేదు. ఇక ఇక్కడ నుండి మనం స్ట్రైట్ డ్యామ్ దగ్గరికి వెళ్తాం అనమాట. డ్యామ్ దగ్గరికి వెళ్ళి మేము ఆడ లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ ఆడ ఒక డీసెంట్ ఆప్షన్ దొరికితే మేబీ విల్ హ్యావ్ లంచ్ అండ్ అదర్వైజ్ లైక్ విల్ హ్యావ్ అ ప్రాపర్ మీల్ ఆన్ ద వే టు హైదరాబాద్. మనకాడ కొంచెం సరే మనం లేట్గా వెళ్ళాం కదా, బట్ లంచ్ కూడా అయిపోతే బాగానే ఉంటున్నాం. ఇప్పుడు లంచ్ డిన్నర్ అయిపోతున్నాం. మనం మేబీ కొంచెం లేట్ అయిపోయినాం, లేకపోతే వీ కుడ్ హ్యావ్ హ్యాడ్. ఇక్కడ లెపర్డ్ స్పాటింగ్ చాలా కామన్ అని విన్నాను. లెపర్డ్స్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తాయి. మనకు రీసెంట్గా తిరుపతిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిండే కదా, లెపర్డ్ ఎవరినో తినేసింది చైల్డ్ని. ఏదో రిస్క్ పని ఇక్కడ ఆపడం అంటే బండిలో ఆపడం ఈవినింగ్ టైంలో. అటాక్ చేసి ఏం చేయలేము. One eternity later. సో ఫైనల్గా కార్ పార్క్ చేసేపాటికి మనకు 12:30 అవుతుంది. అందరినీ డ్రాప్ చేసేసినాం అండ్ వీఆర్ ఆల్సో ఎగ్జాస్టెడ్ అండ్ లైక్ గోయింగ్ బ్యాక్ హోమ్. Yeah, that's all for today. I think we had some amazing time with great friends and made some great memories. Stay tuned, keep watching my vlogs and yeah, stay tuned.